హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన కిచెన్లో మష్రూమ్ బిర్యానీని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బిర్యానీ ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ చన్నీటిలో వాష్ చేసుకుని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు రైస్ కోసం 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోండి. వాటిని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకుని రైస్ నిండుగా వాటర్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గుప్పెడంత పుదీనా, ఒక గుప్పెడంత కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి, అలాగే 2 ఇంచెస్ అల్లం. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఒకటే తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇలా నేను చూపించిన విధంగా మెత్తని పేస్ట్గా తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 బిర్యానీ ఆకులు, ఒక స్టార్ అనాస, ఒక జాపత్రి, ఒక 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు కూడా యాడ్ చేసుకుని వాటిని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో కూడా యాడ్ చేసుకుని టొమాటో అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. టొమాటో సాఫ్ట్గా అయ్యాయి కదా, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా యాడ్ చేసుకోండి. మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుని వాటిని అంతటా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మూత ఓపెన్ చేసి చూస్తే మష్రూమ్స్ అనేది సాఫ్ట్గా కుక్ అయి ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇందులో 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అలాగే ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి వాటర్ మరిగించుకోండి. వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోండి. రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఇక్కడ నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను. ఒక 20 మినిట్స్ అలా వదిలేసింది. ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. సో దీన్ని నేను ఇంకో 15 మినిట్స్ అలానే మూత పెట్టి వదిలేసాను. అలా వదిలేయడం వల్ల బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. సో చూసారా, చాలా బాగా కుక్ అయింది కదా. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.